శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దైవ భక్తితో భక్తుల కోసం ఆలయం నిర్మిస్తే అనుకోకుండా అపశృతి చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. వెంకటేశ్వర స్వామి తనతో ఆలయం కట్టించారని, నిన్నటి ఘటనపై అంతా ఆయనే చూసుకుంటారంటూ హరిముకుంద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నా మీద ఒక్క కేసు కాదు 10 పెట్టండి, మీకు 10 నమస్కారాలు. నా మీద 10 కేసు పెట్టండి. నేను మా శ్రీనివాసుడు చేస్తాను. నేను కేసుకి రాను, ఆడవుతాడు ఆడి మాట్లాడు. ఎవరు ఆడంటే? శ్రీనివాసుడు. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? బాధ్యత శ్రీనివాసుడు. నాగేంటి బాధ్యత? నేనెవరు? నాగేంటి కావాలా? నా అమ్మ ఉంటుంది. నేను గుడి దగ్గర వెళ్తానమ్మా. ఏంటి అమ్మ పోలీసులు ఎందుకు ఇక్కడ? ఏం పోలీసులు ఏం పని ఉంది ఇక్కడ? అయ్యలు మీరు అందరు వెళ్ళిపోండి, పోలీసు వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకండి, నేను చూసుకుంటాను అని చెప్తాను. ఇంకేం చెప్తాను? అంటే మరి చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? తెలియదయ్యా. మీరు కట్టిన ఆలయం దగ్గర అయింది కదా ఘటన. వాళ్ళు అదృష్టవంతులు చనిపోదయ్యా స్వామి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకులు హరిముకుంద కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన వ్యాఖ్యలివి. దైవ భక్తితో భక్తుల కోసం ఆలయం నిర్మిస్తే ఇలా జరుగుతుందని ఊహించలేదు. అంతా శ్రీనివాసులే చూసుకుంటారు. నా మీద మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. అసలు ఇక్కడ పోలీసులు ఉండాల్సిన అవసరం ఏంటి? ఇన్నేళ్లుగా ఆలయం నడుపుతున్నాను, ఏ రోజు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నిన్న ఎందుకు అంతమంది ఒకేసారి ఎలా వచ్చారో, ఎందుకు ఈ ఘటన జరిగిందో అసలు అర్థం కావడం లేదు. ఏదున్నా స్వామివారే చూసుకుంటారు. ఇలా జరగడం ఖచ్చితంగా బాధాకరమే. సో నేనే బాధ్యత తీసుకుంటాను. మీరు నా మీద ఎన్ని కేసులు వేస్తారో వేసుకోండి. ఆ స్వామే నాతో ఆలయం కట్టించుకున్నాడు, ఆయన సేవలో తరిస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి ఘటన జరుగుతుందని నేను అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు హరిముకుంద.